పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అనే విషయం చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష. 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ పోలవరం విషయం మీద ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి 2014 నుంచి 2019 లోపు సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు అధ్యక్ష. అలా 72% పూర్తి చేశారు అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు అని లోకం మొత్తం కోడై కూస్తుంది అధ్యక్ష. అందుకని ఈరోజు ఈ ప్రశ్న వేయటం, అది ఎంతవరకు ముంచేశారు అనే విషయం తెలియాలి అధ్యక్ష. అలాగే 2014 నుంచి 2019 వరకు జరిగిన వర్క్స్, అలాగే 2019 నుంచి 2024 వరకు జరిగిన పనితీరు ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో, కమిషన్ల పేరుతో మరి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంబటి రాంబాబు గారు పందికొక్కుల్లాగా మింగేశారని చెప్పి మీడియాలో చదివాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సారీ సార్, మీరు అన్పార్లమెంటరీ దాని గురించి ఏమన్నా విజిలెన్స్ కమిషన్ ఏమైనా వేస్తారా, జ్యుడిషియల్ కమిషనర్ ఏమైనా వేస్తారా అని చెప్పి అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ మంత్రి. మొదటి ప్రశ్నకు సమాధానం 5,654.10 కోట్లు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రధాన పనికి అనుసంధానమైన ఆమోదించబడిన ఉల్లంఘనలు అదనపు అంశాలకు తగు విధంగా చేర్చుతూ 19/4/2021 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 133 ద్వారా 7,192.02 కోట్లను ప్రధాన డ్యామ్ ప్యాకేజీ పని కోసం సవరించిన పరిపాలక ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 10/4/2023 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 138 ద్వారా 2,020.05 కోట్ల మొత్తానికి ప్రస్తుత ఎస్ఓఆర్ 2022-23తో పాటు గ్యాప్ 2 మొదలైన వాటిలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు స్కోర్ ట్రీట్మెంట్ మెరుగుదలల పనుల కోసం పరిపాలక మంజూరుని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర జల సంఘం మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ DDRP ఇచ్చిన ఆమోదాలు మరియు స్థల స్థితిగతుల ప్రకారంగా కూడా ఆధారపడి చేర్చిన ఉల్లంఘనలు మరియు అదనపు అంశాలు మొదట సవరించిన అంచనాను ప్రస్తుతం 11,704.94 కోట్లుగా లెక్కగట్టమైంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే దువ్వాడ రామారావు గారు అదేవిధంగా అనురాధ్ గారు అడిగినటువంటి అనుబంధ ప్రశ్నలను చూస్తే ఏదైతే 2019 ఏదైతే 5,654 అంచనా ఏదైతే చెప్పామో అది 5/10/2016 అది ఏదైతే ఎస్టిమేషన్కి సంబంధించింది. అయితే తర్వాత ఏదైతే 17, 18, 19 తదుపరి సంవత్సరాల్లో ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం పేజీగా మార్చుకుని 34 సార్లు ఫిజికల్గాను అదేవిధంగా 104 సార్లు వర్చువల్గా రివ్యూ చేసి మరి ఆ రోజు 72%